ఓం శాంతి. ఈరోజు అవ్యక్త బాప్దాద మురళి. బాబా ఈ మురళిలో మన పునాది గురించి వినిపించారు. బ్రాహ్మణ జీవితానికి పునాది ఏమిటి? నిశ్చయం అంటారు. నిశ్చయం అనే పునాది పైనే మీరు స్వయాన్ని, బాబా వినిపించేటువంటి జ్ఞానాన్ని గుర్తించారు, స్వీకరించారు, దానిపైన నడుస్తూ ఉన్నారు. బాబా సఫలతకు కూడా ఆధారం నిశ్చయమే అని అన్నారు. లౌకికంలో పిల్లలకి స్కూల్స్లో ఎక్కువగా చెప్పేది ఇదే. మీరు ఆత్మవిశ్వాసం కలిగి ఉండాలి. విశ్వాసం ఎంత ఉంటే అంత విజయం లభిస్తుంది. నిశ్చయం ఆధారంతోనే విజయము అని. భగవద్గీతలో కూడా నిశ్చయ బుద్ధి విజయంతి అని ఉంది. మరి బాబా ఈరోజు నిశ్చయ బుద్ధి పిల్లల గురించి ఈ మురళిలో వినిపించారు. ఇది 14th నవంబర్ 2002లో బాబా వినిపించిన అవ్యక్త మురళి. మురళి సారము: ब्राह्मण जीवन का फाउंडेशन और सफलता का आधार నిశ్చయ బుద్ధి. బ్రాహ్మణ జీవితానికి పునాది మరియు సఫలతకు ఆధారము నిశ్చయ బుద్ధి. బ్రాహ్మణ జీవితానికి పునాది మరియు సఫలతకు ఆధారము నిశ్చయ బుద్ధి. आज समर्थ बाप अपने चारों ओर की समर्थ बच्चों को देख रहे हैं. ఈరోజు సమర్థుడైన బాబా తన నలువైపులా ఉన్నటువంటి సమర్థ పిల్లలని చూస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరూ సమర్థంగా అయి బాబా సమానంగా అవ్వాలి అనే శ్రేష్ఠ పురుషార్థంలోనే నిమగ్నమై ఉన్నారు. పిల్లలందరిలో ఇదే తపనను చూసి బాప్దాదా కూడా హర్షిస్తూ ఉన్నారు. పిల్లలందరికీ ఈ దృఢ సంకల్పం ఉండడం చూసి బాప్దాదాకు చాలా ప్రియంగా అనిపిస్తూ ఉన్నారు. ఏ పిల్లలైనా చాలా ఉన్నతమైన లక్ష్యంతో కృషి చేస్తూ ఉంటే ఆ తల్లిదండ్రులకు ఆ పిల్లలపైన ఇంకా ఎక్కువ ప్రేమ పెరుగుతుంది. మరి పిల్లలందరి యొక్క ఈ దృఢ సంకల్పం ఎలాగైనా సరే బాప్దాదాను ప్రత్యక్షం చేయాలి, బాబా సమానంగా కావాలి అనే శ్రేష్ఠ పురుషార్థం ఏదైతే చేస్తున్నారో దీన్ని చూసి బాప్దాదాకు పిల్లలందరూ చాలా ప్రియంగా అనిపిస్తున్నారు. బాప్దాదా అయితే పిల్లలందరితో ఇదే చెప్తున్నారు: తండ్రి కన్నా ఇంకా ముందుకు మీరు వెళ్ళవచ్చు. ఎందుకంటే జ్ఞాపకార్థంలో తండ్రి పూజ సింగిల్గా చూపించారు, పిల్లలైన మీ పూజ డబల్ రూపంలో చూపించారు. బాప్దాదా యొక్క తలపైన కూడా కిరీటంగా ఉన్నారు. బాప్దాదా పిల్లల యొక్క స్వమానాన్ని చూసి సదా ఇదే చెప్తూ ఉంటారు: వాహన శ్రేష్ఠ స్వమానధారి స్వరాజ్యాధికారి పిల్లలు వాహా. ప్రతి ఒక్క పిల్లల విశేషత బాప్దాదాకు ప్రతి ఒక్కరి మస్తకంలో ప్రకాశిస్తూ ఉన్నట్టుగానే కనబడుతుంది. విశేషత వర్ణించి చెప్తేనే, పరిచయం ఇస్తేనే కాదు, అది మీ మస్తకంలోనే ప్రకాశిస్తూ కనబడుతుంది అంటున్నారు. మరి మీరందరూ కూడా మీ విశేషతను తెలుసుకొని గుర్తించి విశ్వ సేవలో పెడుతూ వెళ్తున్నారా? చెక్ చేసుకోండి. నేను ప్రభు పసందుగా, పరివారం పసందుగా ఎంతవరకు తయారయ్యాను? ఎందుకంటే సంగమయుగంలో బాబా బ్రాహ్మణ పరివారాన్ని రచిస్తారు. మరి ప్రభు పసంద్ మరియు బ్రాహ్మణ పరివారం పసంద్ రెండు చాలా అవసరం. ఒక బాబాకి నచ్చినట్టుగా నేను ఉంటాను, పరివారంతో నాకు పనేంటి అని అనుకోవడానికి లేదు. ఈరోజు బాప్దాదా సర్వ పిల్లల యొక్క బ్రాహ్మణ జీవితపు పునాదిని చూస్తూ ఉన్నారు, ఫౌండేషన్ చూస్తున్నారు. ఫౌండేషన్ ఏంటి? నిశ్చయ బుద్ధి. కాబట్టి ఎక్కడైతే ప్రతి సంకల్పం, ప్రతి కార్యంలో నిశ్చయం ఉంటుందో
అక్కడ విజయం ఉండే ఉంటుంది. విజయం డన్, ఫిక్స్డ్. అక్కడ నిశ్చయం ఉంది అంటే విజయం తప్పనిసరిగా పొందుతారు. సఫలత జన్మసిద్ధ అధికారం రూపంలో స్వతహాగా మరియు సహజంగా ప్రాప్తమవుతుంది. జన్మసిద్ధ అధికారం కోసం శ్రమ చేసే అవసరం ఉండదు. సఫలత బ్రాహ్మణులకు మెడలో హారము వంటిది. బ్రాహ్మణ జీవితం ఉన్నదే సఫలత స్వరూపం. సఫలత అవుతుందా లేదా, సఫలత లభిస్తుందా లేదా, ఇలాంటి ప్రశ్నలు బ్రాహ్మణ జీవితంలో ఉండనే ఉండవు. నిశ్చయ బుద్ధిగా ఉన్నవారు సదా బాబాతో కంబైన్డ్గా ఉంటారు. ఎక్కడైతే తండ్రి కంబైన్డ్గా ఉంటారో మరి అక్కడ సఫలత సదా ప్రాప్తిస్తుంది. మరి చెక్ చేసుకోండి, సఫలత స్వరూపంగా ఎంతవరకు నేను తయారయ్యాను అని. ఒకవేళ సఫలతలో పర్సంటేజ్ ఉన్నట్లయితే దానికి కారణం నిశ్చయంలో పర్సంటేజ్ ఉంది. నిశ్చయం పర్సంటేజ్ని బట్టే సఫలత పర్సంటేజ్. నిశ్చయం కేవలం బాబా పైన మాత్రమే కాదు, బాబా పైన ఉంది అందరికీ, ఇది చాలా మంచి విషయమే బాబా పైన నిశ్చయం ఉండటం. కానీ నిశ్చయము తండ్రి పైన నిశ్చయం ఉండాలి, స్వయం పైన నిశ్చయం ఉండాలి, డ్రామాలో నిశ్చయం ఉండాలి. అలాగే దానికి తోడుగా 4వ పిల్లర్ ఏంటి? పరివారం. 4 పిల్లర్స్ ఇవి. నిశ్చయం అనే పునాదిలో 4 పిల్లర్లు ఉన్నాయి. పిల్లర్లు 2, 3 వేస్తే అంత బలంగా ఉండదు కదా. మరి 4వ పిల్లర్ కూడా చాలా ముఖ్యమైనటువంటివి. పరివారం పైన కూడా, అది కూడా ఏ పరివారం? ఈ బ్రాహ్మణ పరివారం పైన కూడా నిశ్చయం ఉండాలి. ఈ 4 నిశ్చయానికి ఆధారం. ఈ 4 రకాల నిశ్చయం యొక్క ఆధారంతోనే సఫలత సహజంగా స్వతహాగా ప్రాప్తిస్తుంది. బాబా పైన నిశ్చయం అయితే పిల్లలందరికీ ఉంది కాబట్టే ఇక్కడికి వచ్చారు. బాబా పైన నిశ్చయం ఉంది. బాబాకు కూడా మీ అందరి పైన నిశ్చయం ఉంది. బాబా చెప్పాల్సిన అవసరం లేదు అలా, కానీ బాబా కూడా చెప్తున్నారు, నాకు కూడా మీ అందరిపైన నిశ్చయం ఉంది కాబట్టే నేను మిమ్మల్ని నా వారిగా చేసుకున్నాను. కానీ బ్రాహ్మణ జీవితంలో సంపన్నంగా సంపూర్ణంగా ఉండటానికి స్వయంపై నిశ్చయం కూడా అవసరము. స్వయంపై నిశ్చయం కూడా అవసరం. స్వయం పైన నిశ్చయం ఎలా ఉండాలి? ఏ రీతిలో ఉండాలి? అసలు నేను ఎలాంటి ఆత్మను, నేను ఏ ధర్మం యొక్క ఆత్మను, మన స్వమానం ఏంటి, ఏ ఆత్మను నేను, అదెప్పుడూ మర్చిపోకూడదు. బాప్ దాదా ద్వారా ప్రాప్తించినటువంటి శ్రేష్ఠాత్మ యొక్క స్వమానం సదా స్మృతిలో ఉండాలి. ఏంటి శ్రేష్ఠాత్మకు లభించిన స్వమానం? నేను పరమాత్మ ద్వారా స్వమానధారి శ్రేష్ఠ ఆత్మను. నేను పరమాత్మ ద్వారా స్వమానధారి అంటే భగవంతుడే స్వయంగా మనకి స్వమానాన్ని ఇచ్చారు, రెస్పెక్ట్ని ఇచ్చారు. శ్రేష్టమైన ఆత్మ అని, సాధారణమైన ఆత్మ కాదు, పరమాత్మ స్వమానధారి ఆత్మ. ఇది బాబా మళ్ళీ వినిపిస్తున్నారు, పరమాత్మ స్వమానధారి ఆత్మ. మరి స్వమానం ప్రతి సంకల్పంలో, ప్రతి కర్మలో సఫలతను తప్పనిసరిగా కలిగిస్తుంది. స్వమానం ఏం చేస్తుంది? సఫలతను కలిగిస్తుంది. సాధారణ కర్మలు చేసేటువంటి ఆత్మలు కాదు మీరు, స్వమానధారి ఆత్మలు. మరి ప్రతి కర్మలో
స్వమానం మీకు సహజంగా సఫలతను కలిగిస్తుంది. న్యాచురల్‌గా కలిగిస్తుంది స్వమానం అనేది సఫలతను. तो स्व में निश्चय बुद्धि की निशानी है సఫలత వ విజయ్. మరి ఈ విధంగా స్వయం పైన నిశ్చయ బుద్ధిగా ఉన్నదానికి చిహ్నం ఏమిటి అంటే సఫలతను పొందటం లేక విజయాన్ని పొందటం. సఫలత విజయం పొందడం అనేది స్వయం పైన నిశ్చయ బుద్ధిగా ఉన్నదానికి గుర్తు. అలాగే బాబా పైనైతే పక్కా నిశ్చయం ఉంది. దాని విశేషత ఏమిటి? బాబా పైన నిశ్చయం ఉన్నదానికి విశేషత నిరంతర్ మే బాప్ కా ఔర్ బాప్ మేరా. నిరంతరం నేను బాబా వాడిని, బాబా నా వాడు. ఈ నిరంతర విజయానికి ఇది ఆధారం. నిరంతర విజయానికి ఆధారం బాబా చెప్తున్నారు. నిరంతరం నేను బాబా వాడిని, బాబా నా వాడు. భగవంతుడు ఎవరి వాడవుతే విజయం వారికి లభిస్తుంది కదా. మేరా బాబా, నా బాబా అంటారు. కేవలం బాబా కాదు, నా బాబా. నా అన్న దానిపైన పూర్తిగా అధికారం ఉంటుంది కదా. మరి నా బాబా ఇంతటి నిశ్చయ బుద్ధి ఆత్మగా సదా అధికారిగా ఉన్నారా? ఇలాంటి నిశ్చయ బుద్ధి ఆత్మలు సదా అధికారిగా ఉంటారు. సఫలత యొక్క అధికారిగా, విజయం యొక్క అధికారిగా ఉంటారు. అలాగే డ్రామా పైన కూడా పూర్తి నిశ్చయం కావాలి. సఫలత మరియు సమస్య 2 రకాల విషయాలు డ్రామాలో వస్తూ ఉంటాయి. ఇది సృష్టి నాటక రంగం అన్న తర్వాత ఇందులో కొందరు విజయం పొందుతారు, కొందరు ఓడిపోతారు, సఫలత ఎదుర్కొంటారు, ఒక్కోసారి సమస్యలు ఎదుర్కొంటారు. అన్నీ ఉంటాయి కదా. కానీ సమస్య సమయంలో నిశ్చయ బుద్ధికి గుర్తు సమాధాన స్వరూపంగా అవ్వటం. సమస్యలు ఎదురైనప్పుడు నిశ్చయ బుద్ధిగా ఉండడము అంటే సమాధాన స్వరూపంగా అవ్వటం. సమస్యను ఒక్క సెకండ్లో సమాధాన స్వరూపం ద్వారా పరివర్తన చేసేయాలి. సమస్య పని రావటం. నిశ్చయ బుద్ధి ఆత్మ యొక్క పని సమాధాన స్వరూపంతో సమస్యను పరివర్తన చేయటం. సమాధాన స్వరూపంతో సమస్యని మార్చేసేయటం. ఎందుకు? మీరు ప్రతి ఒక్క బ్రాహ్మణ ఆత్మ బ్రాహ్మణ జన్మ తీసుకోగానే మాయతో ఛాలెంజ్ చేశారు కదా. చేశారా లేదా? చేశారా? మర్చిపోయారా? ఏం ఛాలెంజ్ చేసాము ఏమో చెప్పండి అక్కయ్య అంటారా? ఛాలెంజ్ ఏమిటి అంటే మేము మాయాజీత్గా అయ్యే తీరుతాం. ఎలాగైనా సరే మేము మాయ పైన విజయాన్ని పొందుతాం. మాయాజీత్గా అయ్యేవారిమి అని ఛాలెంజ్ చేశారు. మరి సమస్య యొక్క స్వరూపం మాయా స్వరూపం. ఎప్పుడైతే మీరు ఛాలెంజ్ చేశారో మాయ ఎదిరిస్తుంది కదా మిమ్మల్ని. మనం ఎవరినైనా సవాల్ చేసినప్పుడు వాళ్ళు కూడా ప్రయత్నం చేస్తారు కదా మనల్ని ఓడించడానికి. మరి సమస్యలంటేనే మాయ. సమస్య స్వరూపం అంటే మాయా స్వరూపం అంటున్నారు. అవి మనల్ని ఎదిరిస్తాయి ఓడించడానికి. సమస్య యొక్క రూపము మీ ఛాలెంజ్ని పూర్తి చేయటానికే వస్తాయి. మరి మనం ఛాలెంజ్ని పూర్తి చేయాలి అంటే సమస్యలు రావాలి కదా. మీరు నిశ్చయ బుద్ధి విజయీ స్వరూపంతో ఈ సమస్యలన్నింటినీ దాటాలి. ఎందుకు? నథింగ్ న్యూ అంటున్నారు. ఎందుకంటే నథింగ్ న్యూ, కొత్తదేమీ లేదు. ఎన్నోసార్లు దాటారు. నిశ్చయ బుద్ధి స్వరూపంతో అన్ని సమస్యలని దాటేశారు. ప్రతిసారి మీరే విజయాన్ని పొందారు. కల్పం విజయాన్ని పొందారు. ఎన్నిసార్లు విజయం? ఇప్పుడు ఈ ఒక్కసారి సంగమ యుగంలో విజయిగా అవ్వడం కాదు, అనేక సార్లు విజయిగా అయ్యారు. కేవలం అనేక సార్లు విజయిగా అయినటువంటి పాత్రను ఇప్పుడు రిపీట్ చేస్తున్నారు. అందుకే సమస్యలు మీకోసం కొత్త విషయాలేమీ కాదు. నథింగ్ న్యూ, కొత్తవేమీ కాదు. అనేక సార్లు విజయిగా అయ్యారు, అవుతారు, ఇక పైన కూడా అవుతూనే ఉంటారు.
ఇది డ్రామాలో నిశ్చయ బుద్ధి విజయి. మరి ఇంకా మిగిలిందేంటి ఇప్పుడు? ఇప్పటి వరకు బాబా 3 చెప్పారు. స్వయం పైన నిశ్చయం, దానికి గుర్తు విజయం పొందడము అని అన్నారు. అలాగే బాబా పైన నిశ్చయం అంటే నేను బాబా వాడిని, బాబా నా వాడు. భగవంతుడు మనవాడవుతే విజయం ఎక్కడికి వెళ్తుంది? మన దగ్గరే ఉంటుంది. అలాగే డ్రామాలో కూడా మన పాత్ర ఏంటి? ప్రతి కల్పం విజయం పొందాం, అనేక సార్లు విజయం పొందాం. అంటే డ్రామా విషయంలో నిశ్చయం ఉంటే కూడా విజయాన్ని పొందుతాం. ఇక మిగిలిన 4వ పిల్లర్ ఏమిటి? బ్రాహ్మణ పరివారం పైన నిశ్చయం. ఎందుకు ఉండాలి బ్రాహ్మణ పరివారం పైన నిశ్చయం? బ్రాహ్మణ పరివారం అంటే అర్థమే సంఘటన. చిన్న పరివారం కాదు. బ్రహ్మ బాబా యొక్క బ్రాహ్మణ పరివారం సర్వ పరివారాల్లోకెల్లా శ్రేష్టమైనది, గొప్పది కూడా, పెద్దది కూడా. మరి పరివారం మధ్యలో పరివారం పట్ల ప్రీతి యొక్క రీతిని నిలుపుకోవడంలో కూడా విజయి. పరివారం పట్ల ప్రీతి యొక్క రీతిని నిలుపుకోవడంలో కూడా విజయిలే. బాబా మాత్రమే నావాడు, నేను బాబా వాడిని, అంతే, ఇంకా అయిపోయింది, బాబాతోనే నాకు పని, ఈ పరివారం ఏంటి మధ్యలో? ఒక్క బాబా తప్ప ఇంకెవరు లేరు అని అనుకున్న తర్వాత మధ్యలో పరివారం ఏంటి? ఇలా అయితే అనుకోవట్లేదు కదా. కానీ ఈ నిశ్చయం కూడా అవసరం. ఇది నిశ్చయం యొక్క విశేషత. 4 విషయాల్లోనూ నిశ్చయం ఉండాలి. 4 విషయాల్లోనూ నిశ్చయం ఉండాలి. విజయం అత్యవసరం మనకి. పరివారం కూడా అన్ని విషయాల్లో, అంటే పరివారంలో కూడా అందరూ కొన్ని విషయాల్లో దృఢంగా చేస్తారు. మన బ్రాహ్మణ పరివారంలో కూడా అందరూ కొన్ని విషయాలలో దృఢంగా చేస్తారు. కేవలం పరివారం యొక్క స్మృతి ఉన్నా కూడా అందరూ తమ తమ నంబర్ వారి ధారణ స్వరూపంగానే ఉంటారు. కేవలం పరివారం యొక్క స్మృతిలోనే ఉంటే అందరూ వేరువేరుగా నంబర్ వారీగా ధారణ స్వరూపంగా ఉంటారు. వెరైటీ ఉంటారు పరివారంలో. ఈ వెరైటీ యొక్క జ్ఞాపకార్థమే 108 మాల. మాలలో మొదటి పూసకి చివరి పూసకి తేడా ఉంటుందా లేదా? ఉంది కదా. ఆలోచించండి. 1వ నెంబర్ ఎక్కడా? 108వ నంబర్ ఎక్కడా? నంబర్స్ ఎందుకు తయారవుతున్నాయి? అందరికీ ఒకటే నంబర్ ఎందుకు ఇవ్వలేదు? 16,000 ఎందుకు తయారయ్యాయి? కారణం ఏంటి? వెరైటీ సంస్కారాలను అర్థం చేసుకొని నాలెడ్జ్ఫుల్గా నడవటం, నిలుపుకోవటం, ఇదే సక్సెస్ఫుల్ స్టేజ్. వెరైటీ సంస్కారాలు ఉన్నాయి పరివారంలో అందరిలో అని అర్థం చేసుకొని నాలెడ్జ్ఫుల్గా నడవటం, నిలుపుకోవటం, పరివారంతో సంబంధాన్ని తెంచుకోవటం, కట్ చేయడం కాదు, నిలుపుకోవటం, ఇదే సక్సెస్ఫుల్ స్టేజ్. నడవాల్సి వస్తుంది కదా. పరివారాన్ని వదిలి ఎక్కడికి వెళ్తారు? ఒక విషయం కోసం వ్యక్తిని వదులుకోవద్దు అంటారు. మరి మన పరివారం ఎంత గొప్పది. ఒక్కొక్కరు ఒక్కొక్క దేవతామూర్తి. ఒక దేవతను వదులుకోవడమే. మరి పరివారంలో ఒక సభ్యులని ఒక్కరిని వదులుకున్నా మరి ఒక్కొక్కరికి ఎంతమంది భక్తులు ఉన్నారు. ఆర్డినరీ కాదు ఈ పరివారం. మరి అందరినీ కలుపుకోవాలి. పరివారాన్ని వదిలి ఎక్కడికి వెళ్తారు? నష ఉంది కదా. ఇది మా ఇంత పెద్ద పరివారం, బేహద్ పరివారం, చాలా పెద్ద పరివారం అనే నష ఉంది. మరి పెద్ద పరివారంలో పెద్ద మనస్సుతో ప్రతి ఒక్కరి సంస్కారాలను తెలుసుకుంటూ నడుచుకోవాలి. నిర్మాణంగా నడుచుకోవాలి. అంటే వినయంతో, కొంత వినయంతో నడుచుకోవాలి. అహంతో నడుచుకోకూడదు. నేనేంటి వీళ్ళేంటి అన్నట్టు. వినయంతో నిర్మాణంగా నడుచుకోవాలి. శుభ భావన, శుభ కామన యొక్క వృత్తితో నడుచుకోవాలి. ఇదే పరివారంలో నిశ్చయ బుద్ధి విజయిగా ఉన్నదానికి గుర్తు. మరందరూ విజయిలేనా? విజయిగా ఉన్నారా? డబల్ ఫారినర్స్ విజయిలేనా? చెయ్యి అయితే చాలా బాగా ఊపుతూ ఉన్నారు. చాలా మంచిది.
బాప్దాదాకు సంతోషంగా ఉంది. మంచిది. టీచర్స్ విజయీలేనా? లేక కొంత కొంత ఆలోచిస్తున్నారా? ఏం చేయాలి? ఇలా అయితే జరగదు కదా! ఎలా అనడానికి బదులుగా ఇలా అనే శబ్దాన్ని యూజ్ చేయండి. ఎలా చెయ్యాలి కాదు. ఇలా. ఈ విధంగా. 21 జన్మల కనెక్షన్ పరివారంతో ఉంది. కాబట్టి ఈ పరివారంలో కూడా మీరు ఉత్తీర్ణులవ్వాలి. పాస్ అవ్వాలి. అన్నింటిలో పాస్ అవ్వాలి. ఎక్కువ పరివారంతో పరీక్షలు నిమిత్తంగా ఉన్న వారికే వస్తాయి. అందుకే బాబా చెప్తున్నారు మీరు ఇది కూడా పాస్ అవ్వాలి. మరి 4 రకాల నిశ్చయం చెక్ చేసుకోండి. ఎందుకంటే ప్రభు పసందుతో పాటుగా పరివారం పసందుగా కూడా అవ్వడం అతి అవసరం. నెంబర్ ఈ 4 నిశ్చయాల పర్సంటేజ్ అనుసారంగానే లభిస్తుంది. నేను బాబా వాడిని, బాబా నావాడు, బస్ అంతే అయిపోయింది అని అలా అనకండి. మనవారు బాబా, మనం బాబా వారం. ఇది పురుషార్థం వరకు. కానీ సంబంధం, వ్యవహారం, కార్యంలో వచ్చినప్పుడు మాత్రం అన్నీ కావాలి కదా. అందరినీ వదులుకొని ఒక్కరమే బాబానైతే ప్రత్యక్షం చేయలేం కదా. నా బాబా నాకు చాలా నచ్చుతారు, నాకు చాలా ఇష్టం నా బాబా అంటే అని అంటారు. మరి సదా ఇదే నిశ్చయంలో స్థిరంగా ఉండండి. దీనికి శుభాకాంక్షలు. కానీ 3 కూడా ఉన్నాయి. మిగతా 3 కూడా ఉన్నాయి. నా బాబాకు సంబంధించిన ఇంకా మిగతా 3 కూడా ఉన్నాయి. టీచర్స్ 4 అవసరమా లేదా? 3 పర్వాలేదు బాబా, 3 అయితే పక్కా మంచిగా ఉంటుంది. ఈ 4వదే అని అనకండి. ఈ 4వది కూడా చాలా అవసరం. ఎవరైతే భావిస్తున్నారో 4 విషయాల్లోనూ నిశ్చయం అవసరము అని వారొక్కసారి చెయ్యెత్తండి. 4 విషయాల్లో నిశ్చయం అవసరం. అందరూ 4 విషయాల నిశ్చయంతో ఉన్నారా? ఎవరికైతే కేవలం 3 విషయాలే నచ్చుతున్నాయో వారు కూడా చెయ్యెత్తండి. కేవలం 3, 1 మైనస్ చేసి. లేరా ఎవరు? ఎవరూ లేరు. నిలుపుకోవడం కష్టంగా అయితే లేదు కదా. చాలా మంచిది. ఒకవేళ మీరు హృదయపూర్వకంగా చెయ్యెత్తారంటే మీరందరూ పాస్. క్లాప్ ఇచ్చుకోండి మీకు మీరు. బాబా ఇంత మంచి రిజల్ట్ ఇస్తున్నారు. మీరందరూ పాస్ అంటున్నారు. హార్ట్ఫుల్గా మీరు చెయ్యెత్తినట్లయితే పాస్. అచ్చా, చూడండి ఎక్కడెక్కడి నుండో విభిన్న దేశాల కొమ్మలు మధుబన్లోని ఈ వృక్షానికి చేరిపోయాయి. అంటే మధుబన్ యొక్క ఈ వృక్షంలో ఎక్కడెక్కడివో కొమ్మలు ఉన్నాయి. బాబా అంటారు కదా, ఎక్కడెక్కడి కొమ్మలనో తీసుకొచ్చి నేను ఒక వృక్షాన్ని తయారు చేశాను. మధుబన్కి వెళ్ళినప్పుడు మధుబన్లో ఎవరైనా ఇలా మాట్లాడతారా? నేను ఢిల్లీ నుండి వచ్చాను, నేను కర్ణాటక నుండి, నేను గుజరాత్ నుండి, నేను ఫలానా ఫలానా అని అనుకుంటారా? అక్కడ అందరూ నేను మధుబన్ నివాసి, నేను మధుబన్ నివాసి అనుకుంటారు. అంటే ఒకే చెట్టుకు చెందిన వారిగా ఉన్నట్టు కదా. అందరూ ఒకే వృక్షానికి చెందినవారు. మరి ఈ సమయంలో అందరు ఏమని భావిస్తున్నారు? మధుబన్ నివాసిగా ఉన్నారా, లేక మీ దేశం యొక్క నివాసీలా? మధుబన్ నివాసీలు కదా. అందరూ మధుబన్ నివాసీలేనా? చాలా మంచిది. నార్మల్గా చూసినా ప్రతి ఒక్క బ్రాహ్మణుల యొక్క పర్మనెంట్ అడ్రస్ అయితే మధుబనే. మనందరిది పర్మనెంట్ అడ్రస్ మధుబన్. మరి రాస్తారా ఎక్కడైనా? పర్మనెంట్ అడ్రస్, టెంపరరీ అడ్రస్. మీ పర్మనెంట్ అడ్రస్ ఏమిటి? బాంబేనా, ఢిల్లీనా, పంజాబా? మరేంటి? మధుబన్ పర్మనెంట్ అడ్రస్. ఇదైతే సేవ కోసం సేవా కేంద్రానికి బాబా పంపించారు. అదైతే సేవా స్థానం. ఇల్లు మీది మధుబనే. చివరికి అందరూ ఎక్కడ శరణు పొందుతారు? ఎక్కడికి వెళ్తాం శరణు కోసం? మధుబన్లోనే అందరికీ శరణు లభించేది ఉంది కదా.
అందుకే చాలా పెద్ద పెద్ద స్థానాలు ఇప్పుడు తయారవుతూ ఉన్నాయి. మధుబన్‌లో రోజు రోజుకి పెరుగుతూ ఉంది. ఇల్లు పెద్దదవుతుంది మనది. ఎందుకింత ఇల్లు పెద్దదవుతుందంటే రేపు వెళ్ళి మనం అందరం అక్కడే కదా ఉండేది. అందరి లక్ష్యం బాబా సమానంగా అవ్వాలి అని ఉంది. మరి రోజంతలో ఇదే డ్రిల్ చేయండి. మనస్సు యొక్క డ్రిల్. శరీరం యొక్క డ్రిల్ అయితే శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకునేందుకోసం చేస్తూనే ఉంటారు. ఎందుకంటే ఈ రోజుల్లో మందుల కన్నా కూడా ఎక్సర్సైజ్ అనేది చాలా అవసరం. అది చెయ్యండి. బాగా చేయండి. టైంకి చేయండి. సేవా టైంలో ఎక్సర్సైజ్ చేస్తూ ఉండకూడదు. మిగతా సమయంలో ఎక్సర్సైజ్ చేయటం మంచిది. కానీ తోడుగా మనస్సు యొక్క ఎక్సర్సైజ్ పదే పదే చేయండి. బాబా సమానంగా అవ్వాల్సిందే అని అనుకున్నప్పుడు ఒకటేమో నిరాకారం, రెండోదేమో అవ్యక్త ఫరిష్ట. ఈ 2 స్థితుల అనుభవము చేయాలి. 2 తండ్రులు ఈ 2 స్థితుల్లో ఉన్నారు. శివ్ బాబా ఎలా ఉన్నారు? నిరాకారి తండ్రి. బ్రహ్మ బాబా ఎలా ఉన్నారు? అవ్యక్త ఫరిష్ట. మరి నిరాకారిగాను అవ్వాలి, అవ్యక్త ఫరిష్తాగాను అవ్వాలి. ఎప్పుడు సమయం లభిస్తే అప్పుడు ఒక్క సెకండ్లో బాబా సమానంగా నిరాకారి స్టేజ్లో స్థితులై అవ్వండి. ఎప్పుడు సమయం లభిస్తే అప్పుడు ఒక్క సెకండ్లో బాబా సమానంగా నిరాకారి స్టేజ్లో స్థితులవ్వండి. బాబా సమానంగా అవ్వాలి అంటే నిరాకారి స్థితిలో బాబా సమానంగా, అశరీరిగా అయిపోయి బిందు స్వరూప స్థితిలో ఉండిపోవాలి. కార్యం చేస్తూ ఉన్నప్పుడు అంటే పనులు చేస్తూ ఉన్నప్పుడు ఫరిష్తాగా ఈ కర్మలు చేయండి. ఫరిష్తా అనగా డబల్ లైట్. కార్యం యొక్క బరువు తలపైన ఉండకూడదు. కార్యం యొక్క బరువు అవ్యక్త ఫరిష్తాగా కానివ్వదు. కావున మధ్యలో నిరాకారి మరియు ఫరిష్తా స్వరూపం యొక్క మనసుతో చేసే ఎక్సర్సైజ్ చేయండి. అప్పుడు అలసట రాదు. మనసుతో చేసే ఎక్సర్సైజ్తో అలసిపోరు. ఫిజికల్ ఎక్సర్సైజెస్ అనుకోండి, కొంచెం చేసి అలసిపోతారు. బ్రహ్మ బాబాను సాకార రూపంలో చూశారు కదా, డబల్ లైట్గా ఉండేవారు. సేవ బరువు కనిపించేది కాదు. అవ్యక్త ఫరిష్తా రూపంలో ఉండేవారు. మరి అలా సహజంగానే మీరు కూడా డబల్ లైట్గా ఉంటే బాబా సమానంగా అవుతారు. ఆత్మ నిరాకారిగా ఉంది. ఆత్మ నిరాకారి స్థితిలో స్థితులై నిరాకారి తండ్రిని జ్ఞాపకం చేస్తూ సహజంగా సమానంగా కాగలుగుతుంది. ఇప్పుడిప్పుడే ఒక్క సెకండ్లో నిరాకారి స్థితిలో స్థితులు అవ్వగలుగుతారా? అవ్వగలరా? బాప్ దాదా డ్రిల్ చేయించారు. ఈ అభ్యాసం మరియు అటెన్షన్ నడుస్తూ తిరుగుతూ కర్మలు చేస్తూ మధ్యలో కూడా చెయ్యాలి. అప్పుడు ఈ ప్రాక్టీస్ మనసా సేవ చేయడంలో సహయోగాన్ని ఇస్తుంది మరియు పవర్ఫుల్ యోగం యొక్క స్థితిలో కూడా చాలా సహాయం లభిస్తుంది. మనం ఎప్పుడు పవర్ఫుల్ యోగం యొక్క స్థితిలో ఉండాలి అన్నా ఈ అభ్యాసం బాగా ఉపయోగపడుతుంది. ఏంటి? నిరాకారి స్థితిలో ఉండే అభ్యాసం. పనులు చేస్తూ మధ్యలో ఒక సెకండ్ బ్రేక్ ఇచ్చి అసలు శరీరమే లేదు, నేను ఈ శరీరం కాదు, నేను ఆత్మని. కంప్లీట్ శరీరం అంతా మర్జ్ అయిపోవాలి, ప్రకృతిలో కలిసిపోవాలి. కేవలం ఆత్మ, నేను ఆత్మను మాత్రమే ఉన్నాను అనుభవం చెయ్యాలి. అంతిమంలో నేను ఇలాగే ఈ స్థితిలో, ఆత్మిక స్థితిలో ఇంటికి వెళ్తాను. నా తండ్రి కూడా ఇలాగే ఉన్నారు. ఈ అనుభవం మనము చెయ్యాలి. చూడండి, డబల్ ఫారినర్స్కి ఈ సీజన్లో కారణం ఉన్నా లేకపోయినా ప్రతి గ్రూప్లో ఛాన్స్ అయితే లభిస్తుంది. ప్రతి గ్రూప్లో రావచ్చు, ఫ్రీడమ్ ఉంది. ఇది కూడా భాగ్యమే కదా, డబల్ భాగ్యం. మరి ఈ గ్రూప్లో కూడా బాప్దాదా చూస్తూ ఉన్నారు. మొదటిసారి వచ్చిన వారు ఉన్నారు,
కొందరు ఇంతకుముందు కూడా వచ్చారు. బాప్దాదా యొక్క దృష్టి ఫారినర్స్ అందరి పైన ఉంది. ఎంత ప్రేమ అయితే బాబాతో ఉందో మీకు, బాబా ప్రేమ కూడా అంతే పద్మాల రెట్లు ఉంది. ఓకేనా? పద్మాల రెట్లు ఉంది కదా. మీ ప్రేమ హృదయపూర్వకమైన ప్రేమ, అందుకే మీరు ఇక్కడి వరకు చేరుకోగలిగారు. డబల్ ఫారినర్స్ ఈ బ్రాహ్మణ పరివారం యొక్క అలంకరణగా ఉన్నారు, స్పెషల్ అలంకరణగా ఉన్నారు. ప్రతి దేశంలో బాప్దాదా చూస్తూ ఉన్నారు, స్మృతిలో కూర్చొని ఉన్నారు, వింటూ కూడా ఉన్నారు. మరి స్మృతిలోనూ కూర్చున్నారు, వింటున్నారు కూడా. చాలా మంచిది. టీచర్స్తో మాట్లాడుతున్నారు. టీచర్స్ యొక్క గ్రూప్ కూడా చాలా పెద్దగా ఉంది. బాప్దాదా టీచర్స్కి ఒక టైటిల్ ఇస్తున్నారు. ఎలాంటి టైటిల్ ఇస్తున్నారు? ఎదురుగా కూర్చున్న వారు చెప్పారు ఫ్రెండ్స్ అని. ఫ్రెండ్స్ అయితే అందరూ ఫ్రెండ్సే. డబల్ ఫారినర్స్ మొదటి ఫ్రెండ్స్. వీరికి ఫ్రెండ్ యొక్క సంబంధం చాలా నచ్చుతుంది. టీచర్స్ ఎవరైతే యోగ్యంగా ఉన్నారో, అందరూ కాదు, యోగ్యమైన టీచర్స్కి బాప్దాదా చెప్తున్నారు, వీరు గురుబాయి. ఏ విధంగా పెద్ద పిల్లలు తండ్రి సమానంగా అవుతారు కదా, అలాగే టీచర్స్ కూడా గురుబాయిగా ఉన్నారు. ఎందుకంటే సదా తండ్రి యొక్క సేవకు నిమిత్తులై ఉన్నారు. తండ్రి సమానంగా సేవాదారిగా ఉన్నారు. చూడండి, టీచర్స్కి బాబా యొక్క సింహాసనం లభిస్తుంది మురళిని వినిపించటానికి. గురువు యొక్క గద్దె లభించింది కదా. అందుకే టీచర్స్ అనగా నిరంతర సేవాదారి. మనసా ద్వారానైనా, వాచా ద్వారానైనా, సంబంధ సంపర్కం ద్వారానైనా, కర్మల ద్వారానైనా సదా సేవాదారి. ఇలాగే ఉన్నారు కదా. విశ్రాంతి ప్రియులుగా కాకూడదు, సేవాదారి. సేవ సేవ సేవ. ఓకేనా? మంచిది. సేవా టర్న్ ఢిల్లీ మరియు ఆగ్రా వారిది. ఆగ్రా సాతిగా ఉంది. ఢిల్లీ యొక్క గ్రూప్ చాలా పెద్దగా ఉంది. సైన్యం అంతా వచ్చేసారు ఢిల్లీ నుండి అంటున్నారు. మంచిది. ఢిల్లీలో స్థాపన యొక్క పునాది పడింది. ఇది చాలా మంచిది. ఇప్పుడు ప్రత్యక్షత బాబాను చెయ్యడానికి ఫౌండేషన్ ఎక్కడి నుండి ఉంటుంది? ఢిల్లీలోనా, మరి మహారాష్ట్రలోనా, కర్ణాటకలోనా, లండన్లోనా? ఎక్కడి నుండి? ఢిల్లీ ద్వారా జరుగుతుందా? నిరంతర తపస్య మరియు సేవ చేయండి. సేవ మరియు తపస్య రెండిటి యొక్క బ్యాలెన్స్తో ప్రత్యక్షత జరుగుతుంది. అలాగే ఢిల్లీలో తపస్య వర్ణన చేసేటువంటి డైలాగ్ చేయండి. అప్పుడే ఢిల్లీ ఢిల్లీ అంటారు. ఢిల్లీ అంటే బాబా యొక్క దిల్, బాబా యొక్క హార్ట్, బాబా యొక్క హృదయం. హృదయంగా అయితే ఉంది, కానీ బాబా యొక్క హృదయానికి నచ్చిన కార్యం కూడా చేసి చూపించాలి కదా. పాండవులు చేస్తారు కదా, తప్పనిసరిగా చెయ్యాలి. తపస్య ఎలా చెయ్యాలి అంటే, ఒక గాలిపటమై బాబా బాబా అంటూ ఢిల్లీ యొక్క విశేష స్థానానికి చేరిపోవాలి. మిడత బాబా బాబా అంటూ వచ్చేసి బాబాను ప్రత్యక్షం చేయాలి. మరి ఇలా చేస్తారు కదా. ఒక గాలిపటంలాగా వెళ్ళి అక్కడ విశేషంగా సేవాస్థానానికి చేరుకోండి. తర్వాత ఒక మిడతగా బాబా పైన బలిహారం అవ్వడానికి మళ్ళీ బాబాను ప్రత్యక్షం చేసి రావాలి అంటున్నారు. మరి ఇది చెయ్యాలి. నెక్స్ట్ ఇయర్ ఇలాంటి డైలాగ్ చేయండి. ఈ రిజల్ట్ వినిపించాలి. ఎన్ని మిడతలు అంటే ఎన్ని దీపపు పురుగులు బాబా బాబా అంటూ స్వాహ అయ్యాయి అనేది సమాచారం బాబాకు వినిపించాలి. ఓకేనా? చాలా మంచిది. మాతలు చాలామంది ఉన్నారు. ఇప్పుడు కుమార్ కుమారీలు సగం హాల్లో నిండిపోయారు. చాలామంది వచ్చారు. షాబాస్ కుమారీలు. బస్ కుమారీలు జ్వాలారూపిగా అయి ఆత్మలను పావనంగా తయారు చేసేవారు. కుమారీలకు జాలి వేయాలి అంటే దయ కలగాలి. ఎందుకంటే ఈరోజు ప్రపంచంలో ఉన్న కుమారీలందరూ భ్రమిస్తూ ఉన్నారు.
భ్రమిస్తూ ఉన్నటువంటి తమ తోటి వారికి మార్గం చూపించాలి. మంచిది. ఎవరైతే కుమారీలు వచ్చారో వారిలో ఈ సంవత్సరంలో ఎవరైతే ఆత్మల యొక్క సేవలో తమ సమానంగా తయారు చేశారో వారు పెద్దగా చెయ్యెత్తండి. కుమారీలు తమ సమానంగా చేశారా? మంచి ప్లాన్ తయారు చేశారా? ఈ హాస్టల్ కన్యలందరూ చెయ్యెత్తుతున్నారు. ఇప్పుడు సేవా ప్రూఫ్ ఇంకా తీసుకురాలేదు. మరి కుమారీల యొక్క సేవా ప్రూఫ్ని తీసుకొని రావాలి. లాస్ట్ టైం చెప్పారు కదా, ఒక 10 కుమారులను తయారు చేసి తీసుకురావాలి అని. మంచిది. నలువైపులా ఉన్న విజయీ రత్నాలకు సదా నిశ్చయ బుద్ధి, సహజ సఫలతామూర్తిగా ఉన్న పిల్లలకు సదా నా బాబా అన్న అధికారంతో ప్రతి సేవలో సఫలతను ప్రాప్తించుకునేటువంటి సఫలతామూర్తి పిల్లలకు సదా సమాధాన స్వరూపం, సమస్యను పరివర్తన చేసేటువంటి పరివర్తక ఆత్మలకు, ఇటువంటి శ్రేష్టమైన పిల్లలకు సదా తండ్రిని ప్రత్యక్షం చేసేటువంటి ప్లాన్ను ప్రాక్టికల్గా తీసుకొచ్చేటువంటి పిల్లలకు బాప్దాద యొక్క ప్రియ స్మృతులు, శుభాకాంక్షలు, అక్షౌని సార్లు శుభాకాంక్షలు మరియు నమస్తే. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा मीठा बाबा प्यारा बाबा शुक्रिया बाबा. దాదీజీతో అందరికీ మీరంటే ప్రేమ ఉంది, బాబాకు కూడా మీరంటే చాలా ప్రేమ ఉంది. రతన్ మోయిని దాదీని చూస్తూ బాబా అంటున్నారు, సహయోగిగా అవ్వడంతో చాలా సూక్ష్మమైన ప్రాప్తి మీకు జరుగుతుంది. అలాగే ఉన్నారు కదా మీరు ఆదిరత్నాలు. ఆదిరత్నం ఇప్పటి వరకు నిమిత్తమై ఉన్నారు. మంచిది. వరదానం. सब कुछ तेरा तेरा कर मेरे पन के अंश मात्र को भी समाप्त करने वाले डबल लाइट भव. అంతా నీదే నీదే అంటూ నాదనే దానిని అంశం మాత్రంగా కూడా సమాప్తం చేసేటువంటి డబల్ లైట్ భవ. అంతా నీదే నీదే అంటూ నాది అనే దానిని అంశమాత్రంగా కూడా సమాప్తం చేసేటువంటి డబల్ లైట్ భవ. వివరణ. ఏ రకమైనటువంటి నాది అంటే నా స్వభావం, నా సంస్కారం, నా నేచర్, ఏదైనా ఇలా నాది అనేది ఉంది అంటే అది బరువు. మరి బరువుగా ఉన్నటువంటి వారు ఎగరలేరు. ఈ నాది నాది అనేదే మురికిగా చేస్తుంది. కాబట్టి ఇప్పుడు నీది నీది అంటూ స్వచ్ఛమైపోండి. ఒక నది కూడా ఏం చేస్తుంది, తన లోపల కలిసిన మాలిన్యాన్నంతా సముద్రంలోకి నెట్టిపడేస్తుంది. తనేమో పావనం అని పిలువబడుతుంది, శుద్ధమైపోతుంది. మరి సాగరుడు బాబాలోకి నెట్టేసేయండి. ఏది ఉన్నా నీది నీది అంటూ మనం స్వచ్ఛమైపోవాలి. బాబాలో ప్రతిదాన్ని పరివర్తన చేసే శక్తి ఉంది. ఫరిష్తా అనగా నాది అనేది అంశం మాత్రంగా కూడా ఉండకపోవటం. సంకల్పంలో కూడా నాదనేటువంటిది వస్తే మురికిగా అయిపోయామనే భావించండి. నాది అనేది బరువు. ఆ బరువు సంకల్పంలో ఎత్తుకుంటున్నా కూడా మురికిగా అయిపోతారు. మరి ఈ మురికిని, బరువును సమాప్తం చేయండి. డబల్ లైట్గా అయిపోండి. स्लोगन. जहान के नूर वह है जो बाप दादा को अपने नयनों में समाने वाले हैं. ఎవరైతే బాప్ దాదాను తన నయనాల్లో ఇముడ్చుకుంటారో, వారే ఈ విశ్వానికి వెలుగు వంటివారు. ఈరోజు స్వమానము, నేనాత్మను డబల్ లైట్ ఫరిస్తాను.
ఓం శాంతి.